నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్త ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. పూజలో ప్రధానమైనటువంటి పాత్రని పోషిస్తుంది దీపం. ఈ దీపం వెలిగించేటటువంటి విధానాల్లో కూడా రకరకాల విషయాలు చెప్తూ ఉంటారు. అంటే అవును. ఆవు నెయ్యితో కానీ, మనం వేసేటటువంటి ద్రవ్యం ఏదైతే ఉందో దీపంలో, ఆ ద్రవ్యం రీత్యా కూడా మన సంకల్పాలు నెరవేరేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేది చెప్తూ ఉంటారు. అయితే దీపంలో కొన్ని ఒక్కొక్కసారి జవాది వేయటం, అమ్మవారికి ప్రీతికరం అని చెప్తారు. ఇలాచీలు కూడా వేయాలి. ఇలాచీలు వేయమంటారు. ఇట్లా రకరకాలు వేయమంటారు. అంటే దాని సుగంధం అలా దీపం రూపంలో అమ్మవారికి సమర్పితం అవుతుంది అనేది తెలిసినటువంటి విషయం. లాస్ట్ టైం మీరు కూడా ఐశ్వర్య దీపం పేరుతో చాలా చక్కగా బ్యూటిఫుల్ గా చేసి కూడా చూపించాం మనం ఇక్కడే. సరే, అయితే ఈ దీపారాధన విషయంలో ప్రత్యేకంగా నిగూఢంగా ఉన్నటువంటి మరిన్ని దీపారాధనలు ఏమైనా ఉన్నాయా ప్రేక్షకులు తెలుసుకోవాల్సినటువంటివి మరి చెప్తారా? తప్పకుండా. ఒక దీపము అనేటువంటిది మన యొక్క అజ్ఞానాన్ని పారద్రోలేటువంటి వెలుతురు. అంటే మనం వెలిగించేటువంటి కనబడేటువంటి దీపం ఒకటైతే, మన మనస్సులో మనము వెలిగించుకునేటువంటి జ్ఞాన దీపం. ఇందులో భాగంగా ఏది అయినా కూడా అంటే ముందు మనం ఏదైనా ఫస్ట్ యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి. ఇది జరిగింది, నాకు ఇట్లే అవుతుందా, లేదా అయ్యో ఇది చేస్తే ఇది జరిగింది. మొన్నొకరు సత్యనారాయణ వ్రతం వారికి ఆనవాయితీ లేదట. అంటే సరే పర్వాలేదు. హ్మ్. నేననేది ఏమిటి అంటే సత్యనారాయణ సత్యనారాయణ వ్రతం వారికి ఆనవాయితీ లేదు. ఎందుకు? ఆ వ్రతం చేసుకున్న తర్వాత వారికి ఏదో కీడు అయింది. సో దాని ద్వారా వారు అదే పట్టుకున్నారు. సెంటిమెంట్. కనుక వేరే ఒక దేవాలయంలో, నాకు తెలిసినటువంటి దేవాలయంలో గణపతిని ప్రతిష్ఠ అంటే గణపతి నవరాత్రులలో ఆ గణపతిని ఆ దేవాలయంలో నిర్మించారు. ఏదో కీడు వాటిల్లింది. అప్పటి నుంచి వారు ఇక్కడ మేము ఎప్పుడూ కూడా నవరాత్రులలో ఆల్రెడీ గణపతి దేవాలయం ఉంది, మేము పెట్టము అని నిర్ధారించు. అంటే చెప్పలేం కదా ఏ సన్నివేశం ఎట్లా ఉంటుందో అని. అవును. సో ఇట్టి దీపారాధనకు సంబంధించింది కూడా ఏమైనా మనం 41 దీపం అంటే 108 దీపాలా లేదా 41 దీపాలా ఇట్లా వెలిగిస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక వస్తువు పోయింది ఉదాహరణకు, దానికి సంబంధించి కార్తవీర్యార్జునకు సంబంధించినటువంటి జపములో భాగంగా కుదిరితే 108 దీపాలు వెలిగించి ఆ 108 దీపాల ముందు మనం కూర్చోవాలి. కూర్చొని జపం చేయాలి. లేదా 54 దీపాలు లేదా 24 దీపాలను మన చుట్టూ పెట్టుకొని వెలిగించుకుంటూ లోపల కూర్చొని జపం చేయాలి. కనుక దీపం అనేటువంటిది ఎంతో విశేషమైనటువంటిది. ఒక్క దీపారాధనతోనే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కానీ, ఒక్క దీపారాధనతో శత్రువులు నాశనం కావచ్చును. ఒక్క దీపారాధనతో శత్రువులు నాశనం అంటే శత్రుత్వం పోవటం. వాడేం నాశనం అవ్వాలి అనేటువంటిది కాదు, కానీ ఆ వర్డ్ అట్లా అంతే. సో శత్రు బాధ నివారణ. అదేవిధంగా మనకు అనుకున్నటువంటి పనులు, ఇంటర్వ్యూకి వెళ్తున్నాము లేదా ఇంకా వేరే ఇంకేదో వెళ్ళేటువంటి సందర్భాలలో ఒక దీపారాధన అనేటువంటిది మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఎప్పుడైనా దీపారాధన చేసిన తర్వాత మినిమం ఒక 5 నుంచి 6 నిమిషాలు దాని ముందు మనం కూర్చోవాలి లేదా నిలబడాలి. దీపారాధన చేసిన తర్వాత ఖచ్చితంగా ఈశ్వరునికి సంబంధించిన నామాలు కానీ, అమ్మవారికి సంబంధించిన నామాలు కానీ, లేదా ఏదైనా గురు బ్రహ్మ గురు విష్ణు మీకు వచ్చింది చదువుకోండి ఖచ్చితంగా. సో దీపారాధన చేసి అందులో కాస్త బియ్యాన్ని వేయడం ద్వారా, మామూలు దీపారాధన చేసి అందులో బియ్యం అనేటువంటిది వేయడం ద్వారా మన ఇంట్లోకి దేవతలు వచ్చేటువంటి శుభసూచకాలు ఉంటుంది. అంటే ఇల్లు ఎప్పుడూ కలకలలాడుతూ ఉంటుంది. కొందరింట్లో పాజిటివ్ ఫ్యాన్కంతా అదిపోయిపోయి కుర్చీల్లో బట్టలు, అదేవిధంగా ఇంట్లో నడుద్దామంటే దుమ్ము ధూళి కాలికి అంటుకుంటూ ఏదో మన అద్దము అంతా మసిపట్టిపోయి నీట్గా లేక, అదేవిధంగా మనము వంట చేసుకునేటువంటి ప్రదేశంలో
సరైనటువంటి పరిస్థితి లేక అంత బాబోయ్! గలీజ్‌గా ఉండడం గాని. మీరే వర్ణిస్తారంటే భయమేస్తుంది నాకు. అంటే ఊహకొచ్చేస్తుంది గదా! అది. సో, అమ్మ బాబోయ్! ఇది కావచ్చును. నీట్‌గా ఉండాలి. ఇంకా టాయిలెట్స్ కావచ్చును హ్మ్. అన్నమాట. ఎందుకంటే ఎప్పటికప్పుడు టాయిలెట్స్ ఎవరైతే కడుగుతారో, ఎవరైతే నీట్‌గా పెట్టుకుంటారో, రాహువు గాని, శనికి సంబంధించిన దోషాలు వారికుండయి ఖచ్చితంగా. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలానే అంటే చేసుకోవాలమ్మ. రైట్. తప్పదు. ఎందుకంటే మన పని మనం జేసుకోవాలి తప్పదు. కనుక కొన్ని గావాలంటే కొన్ని జేసుకోవాలి. రైట్. కనుక ఈ విధంగా నేను జెప్పినటువంటి సందర్భాలలో ఉండి, నేను దీపారాధన జేషిన, అందులో నేను ఇలాచీలు వేషిన, జవ్వాదు వేషిన, నేను బియ్యం పోసిన, మాకు దేవతల పనవ్వలేదంటే కుదరలేదు. అట్లా నేను కుదరదు. జెప్పేదది. హ్మ్. అట్లా. కనుక మన చుట్టూ ఉండేటువంటి పరిసరాలు బాగుండాలి. మన మనస్సు బాగుండాలి. రైట్. మనము అంటే ఒక అతిథి మన ఇంటికి రావాలి అంటే వాడికి జర చూడముచ్చటైతే ఉన్నానా వద్దా? డెఫినైట్‌లీ. ఇంటి బయట గాని, ఇంట్లో గాని. కనుక అదొకసారి చూసుకొని దీపారాధన చేసి చక్కగా బియ్యాన్ని పొయ్యండి. మంచి ఫలితం మీ సొంతం. ఇక అదే విధంగా నేతితో చేసేటువంటి దీపంలో నేతితో ఒక దీపారాధన చేసిన తర్వాత అందులో మిరియాలు వేయండి. హ్మ్. 3, 4, 5 మీ ఇష్టం. ప్రమిదలో వెయ్యాలి. దీనివల్ల ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి మనీ బ్లాకేజెస్ కానీ, ఒకసారి చేశామా మాకు పనవ్వలేదని కాదు. చేస్తూ రెగ్యులర్. ఉండండి. మినిమమ్ ఒక 15 రోజుల, 21 రోజుల, 41 రోజుల, 61 రోజుల పెట్టుకోండి. ఒక సంకల్పం పెట్టుకోండి. పెట్టుకొని చేయండి. మీకు అర్జెంట్ పనే అది. ఈ మంత్ ఇప్పుడు రేపు కావాలి. అది అందరికీ తెలుసు. కానీ అది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. సో, అది మీరు ఒక్కసారి ధ్యానంలో ఒక 11 రోజులు లేదా 41 రోజులు పెట్టుకొని చేయండి. తప్పకుండా ఫలితం ఉంటుంది. రైట్. ఇక అదే విధంగా కొంత దీపారాధనలో పసుపును వేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఎప్పటికప్పుడు లభిస్తూ ఉంటుంది. ఇది గమనించుకోండి. లేదా పసుపుతో చేసినటువంటి వత్తులు అంటే ఒకరోజు ముందుగా వాటికి పసుపు రాసి ఆరబెడితే సరిపోతుంది. అవును. సో, పసుపుతో చేసినటువంటి ఆ వత్తులతో దీపారాధన లక్ష్మీదేవికి అఖండమైనటువంటి తృప్తినిస్తుంది. అమ్మవారు తృప్తి పడింది అంటే తప్పకుండా మనకు కూడా పనవుతుంది. రైట్. ఇక అదే విధంగా దీపారాధనలో నల్ల నువ్వులు వేయడం ద్వారా మనకి ఏ పనైతే కావాలో ఈ పనులకు అడ్డంకులు తొలగిపోతాయి. అంటే ఇటు వెళ్తా అనుకుంటే ఇది అయితలేదు. లేదా అటు వెళ్తా అనుకుంటే అది అవ్వటం లేదు. ఏదో అడ్డు ఆటంకాలు. వస్తూ ఉన్నది. ఆటంకాలు. ఆ! అంటే చెప్పలేం. అలాంటి సందర్భాలలో మీరు నల్ల నువ్వులను దీపారాధనలో వేయడం ద్వారా చక్కటి ఫలితం ఉంటుంది. కనుక ఇట్టి దీపారాధన ఇవి చేసి చూడండి. ఒక 41 రోజుల నుండి 21 రోజులు. లేదా 3 నెలలు పెట్టుకోండి. 61 రోజులు. తప్పకుండా ఫలితం ఉంటుంది. రైట్. అలా ఉండాలి. రకరకాల దీపారాధనలు చెప్పారు. మరి రకరకాల సమస్యల నుంచి కూడా అధిగమించడానికి ఈ దీపారాధనలు ఉపయోగపడతాయి అని చెప్తున్నారు కాబట్టి డెఫినెట్‌గా ఉపయోగపడాలి మన వాళ్ళకి. ఆ సమస్యల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నియమాలు ఏమైనా ఉంటాయండి దీపారాధన చేసి? ఏం అవసరం లేదు. జస్ట్ దీపారాధన మాత్రమే. హ్మ్. నియమాలంటే హ్మ్. నాన్ వెజ్ తినేటువంటి వారికి సంబంధించి గాని, మత్తు పానీయాలు తీసుకునేటువంటి వారికి గాని కొంత రాక్షస బుద్ధి అనేటువంటిది ఉంటుంది. ఈ మాట నేను చెప్పకూడదు గాని చెప్తున్నా. ఏదైనా నాకు ఈ పని కావాలి గాని, లేదా కొంచెం వారి యొక్క అంటే సాత్వికంగా ఉండదు. ఆలోచన విధానం గాని, మనసు. ప్రశాంతత కావాలంటే ఏం చేయాలి? ప్రశాంతమైనటువంటి ఆహారం తినాలి. ఆవేం చేస్తుంది? సాత్విక ఆహారం తింటుంది. అంబా అంటుంది. కుక్క ఏం చేస్తుంది? కుక్క తింటది నాన్ వెజ్. అదే చెప్తున్నా కదా! కుక్క కావచ్చును, ఈ పులులు గాని అమ్మో! జనరల్‌గా ఇగ అది క్రూరంగానే ఉంటాయి. పనులు కూడా అట్నే ఉంటాయి. రైట్. కనుక ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఆవు నీటిని తాగుతుంది హ్మ్. లైట్‌గా. కుక్క గతుకుతుంది. ఓకే. సో, మనుషులం అనేటువంటి వారిని మనము నీటిని త్రాగుతాము, గతకము. కనుక మనం సాత్వికులం, సాత్విక ఆహారం తీసుకోవాలి అంతే. చాలా బాగా చెప్పారు. కృతజ్ఞతలు మురళి గారు. నమస్తే. మహాదేవ.